ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాపర్టీ నాకు అక్కర్లేదు, ఈ ఆస్తి నాకు అక్కర్లేదు, దీన్ని బాగు చేద్దామని వారు కనుక ఒకసారి పర్మిషన్ ఇస్తే, వారు కనుక మరొక అవకాశం కానీ ఇస్తే, ఇదిగోండి ఈ కిటికీలు ఇటు 3, అటు 2, 5 కిటికీలు, వాటి గ్లాసులు, వాటి డోర్సు, అట్లాగే ఇదిగో ఈ మెయిన్ డోరు, ఈ ఎగ్జిట్ డోరు 2 కూడా కొత్తవి దర్వాజులు పెట్టి వాటికి మంచి తాళాలు, తలుపులేసి మంచి తాళాలు వేసి వాళ్ళ చేతికి ఇస్తాం. ఈ మంచిగా మొత్తం పెయింట్ వేసి సీలింగ్ చేయించి, ఈ కింద కూడా అవసరమైతే ఇంకోసారి ఫ్లోరింగ్ చేయించి, మంచి బలిపీఠం పెట్టి, పాస్టర్ గారికి ఒక చైర్ వేసి అన్నీ కూడా రెడీ చేసి వాళ్ళకే కూడా ఇవ్వమంటే ఇస్తాం. ఎందుకంటే ఇది పాడైపోవటం దేవుని చిత్తం కాదు, దేవుని పని కాబట్టి ఎవరైనా సరే ముందుకు చేయొచ్చు. కాబట్టి నేను కూడా ముందుకు వస్తున్నాను. కానీ వారు అవకాశం ఇచ్చేలాగున, లేదంటే వారే వచ్చి దీన్ని పునర్నిర్మాణం చేయలాగున మీరంతా కూడా ప్రార్థించండి. అంతేగాని వాళ్ళు మళ్ళీ కేసు పెట్టినా కూడా నేను చెప్పేది ఇదే, దీన్ని నేను ఆక్రమించుకోవడానికి రాలేదు, దీన్ని నేను కబ్జా చేయడానికి రాలేదు. కేవలం దేవుని మందిరం పాడైపోతుంది, బాగు చేయాలి అని చెప్పడానికి మాత్రమే ఈ దారిలో పోతా చాలా బాధేసి ఇక్కడ దాకా వచ్చాం. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. మీరు వెళ్ళి ఇంకో చోట కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడికి కూడా వచ్చి నేను ఇదే మాట్లాడగలను. దీన్ని ఆక్రమించుకోవడానికి రాలేదు, దీన్ని బాగు చేయడానికి వచ్చాను. బాగు చేయం మా ఇష్టం, మా మందిరం అంటే యేసు ప్రభు అందరికీ దేవుడు అనే పేరుని మీరు తొలగించండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి అందరికీ హక్కు ఉంది, అందరం దేవుని మందిరాన్ని బాగు చేసుకోవాలి. ఇది మీ సొంతదైతే కావచ్చు, మీ సంస్థ బోర్డు పెట్టుకున్నారు, మీరైనా వచ్చి ముందుకు చేయండి, లేదంటే మాకన్నా అప్పచెప్పండి, మేము చేసి మీకే ఇస్తాం, మీరే పాస్టర్గా ఉండి నడిపించుకోండి. కానీ దేవుడి మందిరం ఇలా పాడైపోవటం ఈ 2025 ఈ సంవత్సరాల్లో ఈ పరిస్థితుల్లో, ఈ కఠినమైన పరిస్థితుల్లో, సువార్త నశించిపోతున్న ఈ రోజుల్లో మందిరమే పాడైపోవటం చాలా బాధాకరం. ఇది దేవుని శాపం, ఉగ్రత ఖచ్చితంగా మీ మీదకి వస్తుంది. దయచేసి మీరు నిజమైన మారు మనసు పొందండి, ఈ మందిరాన్ని బాగు చేయండి. అనేక ఆత్మలకి సాక్షిగా ఈ మందిరాన్ని మీరు ప్రారంభించవలసిందిగా యేసు నామములో నా మనవి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ కొంతమంది కామెంట్లు పెడతారు, మీరు మందిరంలోకి వెళ్ళారు, చెప్పులు వేసుకొని వెళ్ళారు, అది తప్పు కదా, ఇది తప్పు కదా అని. కొద్దిగా బుద్ధి ఆలోచనతోటి కామెంట్లు పెట్టండి, కొంచెం బుద్ధి జ్ఞానం కలిగి మాట్లాడండి. ఎప్పుడు కూడా చర్చిలో దేవుడు ఉండడు. ఎక్కడైతే 2-3 కూడి ఆయన నామమును ప్రార్థిస్తారో, ఆయన స్తుతిస్తారో వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు. మన హృదయమే దేవుని ఆలయం, మన హృదయంలో ఉంటాడు ఆయన, మందిరంలో ఉండడు. అక్కడ కనుక విశ్వాసులు కనుక కూర్చొని ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనకి గర్వం ఎక్కువ కాకుండా ఇక్కడ బయట ఇప్పేసి వెళ్ళిపోవచ్చు. ఇది ఎప్పుడో పాడుపడిపోయిన బంగ్లాలాగా ఉంది. దీంట్లో చెప్పులు వేసుకొని పోవటం వల్ల, బూట్లు వేసుకొని పోవటం వల్ల ఏం నష్టం లేదు. ఒకసారి బాగుపడ్డ తర్వాత, దీన్ని పరిశుద్ధపరిచిన తర్వాత ఆరాధన జరిగేటప్పుడు ఆ క్రమం ప్రకారం మనం బయట ఇప్పేసి వెళ్ళాలి. అంతేగాని దీనికి కూడా అడ్డమైన ఆలోచనలు ఆలోచించబాకండి. ఓకే, థ్యాంక్ యూ.